మహాభారతము ఉద్యోగ పర్వము చతుర్థ శ్వాసము. ధర్మరాజ, సుయోధనుడు నాకు కొన్ని మాటలు చెప్పి అవి మీ అందరికీ వినిపించమని చెప్పి పంపాడు. నా మీద కోపం తెచ్చుకోకుండా వాటిని సావధానంగా వినండి అని అన్నాడు. దానికి ధర్మరాజు, ఉలూక, నీవు నిర్భయంగా ఆ బుద్ధిమంతుడు చెప్పమన్న మాటలు అన్నీ వినిపించు అని అన్నాడు. ఉలూకుడు ఈ విధంగా పలికాడు. యుద్ధం చేయడానికి ఎంతో కాలం ఆలోచించి యుద్ధానికి వచ్చావు. సంజయునితో మీరు చాలా ఎక్కువగా ఎన్నో మాటలు మాట్లాడారు. మేము ద్రౌపదికి చేసిన అవమానమునకు మీ రాజ్యము పోగొట్టుకున్నందుకు కోపించి నీ వారందరినీ మోహరించుకొని నా మీదికి యుద్ధానికి వస్తున్నావు. ఇంక నీవు తప్పించుకోలేవు. మీరందరూ భీష్మ ద్రోణుల బాణంల రుచి చూస్తారు. వారి బారిన పడి మీ అర్జునుడు బతకగలడా? మీకు కృష్ణుడు ఉన్నాడుగా, అతని వలననే అన్నీ చక్క పెట్టుకోండి. భీముడు దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతాను అన్నాడు కదా, రమ్మను. ఆలస్యం ఎందుకు? ఎలా తాగుతాడో చూస్తాను. భీమసేన, నీవు నూతిలో కప్పలాంటి వాడివి. ఎదుటివారి బలం నీకు తెలియదు. యుద్ధంలో మా చేత చావు దెబ్బలు తినకుండా తప్పించుకోలేవు. అర్జున, తాటి చెట్టంత పొడవు ఉన్న విల్లు ఒకటి నీకు ఉన్నదని, కృష్ణుడు నీ పక్కన ఉన్నాడని మాకు బాగా తెలుసు. వీటికి భయపడి మేము రాజ్యం పంచి ఇవ్వడం కుదరదు. అది సరే, దుశ్శాసనుడు మీ భార్య ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకొని వస్తుంటే భీముడి గద, అర్జునుడి గాంధీవము ఎక్కడికి పోయాయి? ఆ రోజు జరిగిన అవమానాలు అప్పుడే మర్చిపోయారా? ఎందుకు బీరాలు పలుకుతున్నారు? వంటలవాడిగా భీముడు, పేడి రూపంలో అర్జునుడు సిగ్గు లేకుండా బతికి ఇంకా రాజ్యం మీద ఆశతో యుద్ధానికి వచ్చారా? ఇది శూరుల లక్షణమా? మీ బాహుబలమా? నీవే చెప్పాలి. మీ కృష్ణుడు ఎన్ని మాయలు ఇంద్రజాలములు చేసినప్పటికీ, నీవు ఎన్ని ప్రగల్భములు పలికినప్పటికీ, 50,000 మంది భీములు అర్జునులు వచ్చినప్పటికీ మేము మీతో యుద్ధం చేస్తామే కాని అనువంతైన రాజ్యం పంచి ఇవ్వము. అది తెలుసుకోండి అని పలికాడు ఉలూకుడు. ఈ మాటలు విన్న భీమార్జునులు నకుల సహదేవుడు కోపంతో ఊగిపోయారు. అది చూసి కృష్ణుడు చిరునవ్వుతో వారిని వారించాడు. ఉలూకుని దగ్గరకు వెళ్ళి, ఉలూక, నీవు కూడా సుయోధను వద్దకు వెళ్ళి అందరూ వింటూ ఉండగా నేను చెప్పినట్టు ఈ విధముగా చెప్పు. సుయోధన, రేపే యుద్ధం. వీరుడవైతే యుద్ధం చేసి మరణించు. నా సారథ్యంలో నడుస్తున్న అర్జునుని రథం నువ్వు ఎక్కడకు పోతే అక్కడకు నిన్ను వెంబడిస్తుంది. నువ్వు చూస్తూ ఉండగా భీముడు నీ తమ్ముడు దుశ్శాసనుని గుండెలు చీల్చి రక్తం తాగుతాడు. నీ పక్కన ఎంతో మంది వీరులు ఉన్నారని విర్రవీగుతున్నావు. వారి పరాక్రమములు రేపు యుద్ధంలో చూస్తాం కదా. సుయోధన, నీవు పరుల పరాక్రమం నమ్ముకొని యుద్ధానికి దిగుతున్నావు. వృద్ధుడైన భీష్ముని అనవసరంగా యుద్ధంలోకి దింపుతున్నావు. అతన్ని చంపాలని అనుకుంటున్నావు. కేవలం భీష్ముడు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలుస్తారా? భీష్ముని చాటున ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నావు నువ్వు. కాని మొదట భీష్ముడినే ముందుగా మింగుతాము. తరువాత ద్రోణుడు, తరువాత కర్ణుడు బలి అవుతారు. అప్పటికి గాని సుయోధన ఆశ చావదు నీకు. సుయోధనుడు తన కుమారుల మరణములు చూసి తాను భీముని గదాఘాతంతో నేల మీద పొర్లుతున్నప్పుడు అయినా తాను చేసిన దుష్టత్వములు తలుచుకుంటాడా? కాబట్టి నీవు వెంటనే వెళ్ళి మీ సుయోధనుని యుద్ధానికి సిద్ధం కమ్మను అని పలికాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజు ఉలూకునికి తాంబూలము, ఆభరణాలు ఇచ్చి సత్కరించి పంపాడు. ఉలూకుడు వెంటనే సుయోధనుని వద్దకు పోయి జరిగినది అంతా వివరించాడు. కురు పాండవులు మర్నాడు యుద్ధం ప్రకటించారు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు. సంజయ, శ్రీకృష్ణుని సహాయం కలిగిన అర్జునుని జయించడం భీష్మునికి సాధ్యం అవుతుందంటావా?
ఉలూకుడు చెప్పిన మాటలు విని కురుసభలో ఎవరెవరు ఏమన్నారో చెప్పవా అని అడిగాడు. దానికి సంజయుడు ఇలా చెప్పసాగాడు. మహారాజా, ఉలూకుని మాటలు విన్న భీష్ముడు, సుయోధన, నేను ఉండగా నీకు భయం ఎందుకు? నేను సేనలను స్వయంగా పర్యవేక్షిస్తాను, నీకు జయం చేకూరుస్తాను అని పలికాడు. దానికి సుయోధనుడు, తాత, మీరు మా గురువు ద్రోణుడు ఉండగా నాకు భయం ఎందుకు? నేను గంధర్వ కిన్నర దానవులకు భయపడలేదు. ఈ అల్పులు పాండవులకు భయపడతానా? చిటికలో వారి మదం అనుస్తాను. పితామహ, మన వారిలోనూ ఎదుటివారిలోనూ ఉన్న వీరుల గురించి తెలియచేయండి అని అడిగాడు సుయోధనుడు. సుయోధన, నీవు అతిరథుడవు, నీ తమ్ములు సమరథులు, ఇంకా నా గురించి నీకు తెలిసినదే. కృతవర్మ అతిరథుడు, శల్యుడు అతిరథుడు, భూరిశ్రవుడు అతిరథుడు, సైంధవుడు మహారథుడు, కాంబోజరాజు సుదక్షిణుడు సమరథుడు, మాహిష్మతి అధిపతి నీలుడు అర్ధరథుడు, అవంతి దేశాధీశులు విందాన విందులు అర్ధరథులు, త్రిగత్తాధిపతులు 5 మహారథులు, నీ కుమారుడు లక్ష్మణ కుమారుడు సమరథుడు, బృహద్బలుడు సమరథుడు, దండదారుడు అర్ధరథుడు, కృపాచార్యులు అర్ధరథులలో శ్రేష్ఠుడు, శకుని సమరథుడు, అశ్వత్థామ అర్జునుడితో సమానంగా యుద్ధం చేస్తాడు. అతనిని బ్రాహ్మణుడు అని చెప్పతగదు. ద్రోణాచార్యుడు అతిరథులలో శ్రేష్ఠుడు. బాహ్లికుడు, అతని కుమారుడు సోమదత్తుడు అతిరథులు, అలంబసుడు సమరథుడు, భగదత్తుడు సమరథుడు, గాంధార రాజు వృక్షుడు, అచలుడు సమరథులు, కర్ణుడు అర్ధరథుడు. ఎందుకంటే అతను జన్మసిద్ధముగా లభించిన కవచకుండలములను కోల్పోయాడు, అందువల్ల శక్తిహీనుడు. పరశురాముని శాపం వలన అతని శక్తి నాశనం అయినది, అందువల్ల అతడు యుద్ధంలో అర్జునుని గెలవలేడు అని అన్నాడు భీష్ముడు. ప్రగల్భములు పలకడంలో ఇతడు అందరికంటే ముందు ఉంటాడు, కానీ పిరికితనంలో పారిపోవడానికి వెనుకాడడు, ఎప్పుడూ పరాకుగా ఉంటాడు. అందువల్ల భీష్ముడు చెప్పినట్టు కర్ణుడు అర్ధరథుడు అని అన్నాడు ద్రోణుడు. భీష్మ ద్రోణుల మాటలు విన్న కర్ణుని మొహం ఎర్రబడింది. పితామహ, నా మీద ద్వేషంతో ఇలా పలకడం తగునా? ఈ ప్రకారం నన్ను తక్కువ చేసి మాట్లాడడం వలన మీకు ఒరిగింది ఏముంది? గాంగేయ, నన్ను గురించి కొలువులో కూడా చాలా చెడ్డగా మాట్లాడావు. సుయోధుని మొహం చూసి ఊరుకుంటున్నాను. నా దృష్టిలో నీవు కూడా అర్ధరథుడవే అని పలికి కర్ణుడు అక్కడ ఉన్న అందరిని చూసి, ఇతని మాటలు ఇతుడని నమ్మవచ్చున? కార్యసాధన మార్గము ఇదేనా? అందరి రాజులను ఇతను ఎక్కువ, అతను తక్కువ అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి వారులను చూసి మనము ఏమనగలము అని సుయోధనుని చూసి, మిత్రమా, కార్యము చెడిపోయింది. నీ సుముఖంలో భీష్ముడు ఇలా మాట్లాడడం బాగాలేదు. ఎలా ఓర్చుకోవాలి? అయినా ఈ భీష్ముని బలం ఏపాటిది? ఇతనిని మనం విడిచిపెడితే మాత్రం వచ్చిన నష్టం ఏమిటి? ఇతను పాండవ పక్షపాతి, మనసు పెట్టి యుద్ధం చేయడు. ఇతనిని వదిలించుకుంటేనే మన పక్షాన ఉన్న రాజులకు మనకు కుదుట పడుతుంది. వయసులో పెద్దవాడు అని అతన్ని గౌరవించండి, కానీ అతని మాటలను స్వీకరించకండి. అసలు ఇతను సైన్యాధ్యక్షుడిగానే పనిచేయడు. మన పక్షాన ఉన్న రాజులు ఎలా యుద్ధం చేస్తారు? కాబట్టి ఇతను రణరంగంలో ఉంటే యుద్ధం చేయడానికి నేను అంగీకరించను అని అన్నాడు కర్ణుడు. ఆ మాటలు విన్న భీష్ముడు కర్ణుని చూసి, కర్ణ, ఏమన్నావు? నేను ముసలివాడనా? నా అస్త్రశస్త్ర బలము ఏపాటిదో నీవు గురువు పరశురాముని అడిగి తెలుసుకో. యుద్ధంలో నన్ను ఎదిరించిన వారు ఏ గతి పట్టారో ఈ జగత్తుకు తెలుసు. నా ముసలితనము, నీ పడుచుతనము అర్జునుడు చూస్తాడులే. సూతనందన, నీ వలన నా గురించి నేను చెప్పుకోవలసి వచ్చినది. అసలు కార్యాలోచనకు నీవు కౌరవులకు లభించడం వలననే ఇన్ని అనర్థములు కలిగినవి. ఈ అనర్థాలు తొలగించడానికి మా శక్తి చాలదు. నీవు మహావీరుడవైతే యుద్ధంలో నీ ప్రతాపం చూపించు. యుద్ధం చేయడానికి భయపడి నా మీద నిపంబెట్టి ప్రస్తుతానికి యుద్ధం చేయకుండా తప్పించుకుంటున్నావు. తర్వాతనైనా తప్పించుకోలేవులే. క్రమక్రమంగా అర్జునుని చేతిలో
అతిరథ మహారథులందరూ కూలిన పిమ్మట నీవు యుద్ధము చేయక తప్పదు. అప్పటికి చావగా మిగిలిన ఉన్న సైన్యంతో నీ యుద్ధ పటిమ సుయోధనుడు తెలుసుకుంటాడులే. సూతనందన, ఈ సుయోధనుడు నా మీద యుద్ధ భారము మోపాడు, నన్ను నమ్ముకున్నాడు, అందుకని నీ మాటలు ఇంతవరకు సహించాను, అందుకని బతికిపోయావు, ఇంకా ఊరకుండను అని పలికిన గాంగేయుని వైపు చూసి సుయోధనుడు ఇలా అన్నాడు: పితామహ, ఈ సమయంలో మీరు కోపించవచ్చునా? నా మొహం చూసి, ముందు ఉన్న కార్యభారము చూసి సహించండి అని గాంగేయుని శాంతపరిచాడు. కర్ణ, నీవు పితామహుడు ఒకటై ఈ కార్యభారమును నడిపించవలని కాని ఇలా వాదులాడుకోవడం ఎందుకు అని కర్ణుని శాంతపరిచి భీష్ముని చూసి, పితామహ, పాండవుల పక్షంలో ఉన్న వీరుల గురించి ఒకసారి చెప్పండి అని అడిగాడు. భీష్ముడు, సుయోధన, నేను పాండవుల పక్షంలో ఉన్న వారిని గురించే చెబుతా. కర్ణుని మనసు నొచ్చుకుంటుంది. నీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, మధ్యలో నాకు ఎందుకు చెప్పు. పాండవ వీరుల గురించి మాట్లాడకపోవడం మంచిది అని అన్నాడు. కాని సుయోధనుడు ఊరుకోలేదు. పదే పదే చెప్పమని అడిగాడు. తప్పని పరిస్థితులలో భీష్ముడు ఇలా అన్నాడు: ధర్మరాజు అతిరథుడు, భీముడు అతిరథులలో శ్రేష్ఠుడు, మహాబల సంపన్నుడు, నకుల సహాదేవులు సమరథులు, అర్జునుడు ఎలాంటి వాడు అని చెప్పన వశం కాదు. అంతటి పరాక్రమవంతుడు ఈ భూమిలో లేడు, ఇక పుట్టపోడు. అతనికి కృష్ణుడు తోడయ్యాడు. ఇంకా ఏమి చెప్పాలి? అతను ఒక్కడే తన సేనలను రక్షించుకుంటూ శత్రు సేనలను నిర్మూలించగలడు. ఇంకా ఉప పాండవులు 5 మహారథులు, వారితో సమానమైన వాడు ఉత్తరుడు. ఇంకా అభిమన్యుడు అతిరథులలో శ్రేష్ఠుడు. కృష్ణ అర్జునులకు సాటి అయినవాడు, యుద్ధ నైపుణ్యం తెలిసినవాడు సాత్యకి అతిరథుడు. ద్రుపదుడు, మత్స్యవిభుడు, విరాటుడు మహారథులు. పాండవులకు బంధువులు శిఖండి మహారథుడు. అతని తమ్ముడు దృష్టద్యుమ్నుడు అతిరథుడు. దృష్టద్యుమ్నుని కుమారుడు ధృతవర్ముడు అర్ధరథుడు. ఉత్తమౌజుడు, యుధామన్యుడు, క్షత్రదేవుడు, జయంతుడు, అమితౌజుడు, విరాటుడు, సత్యజితుడు, ఈ 7 మహారథులు. కేకేయ దేశాధీశులు 5 అన్నదమ్ములు మహారథులు. కాశీషుడు, నీలుడు, సూర్యదత్తుడు, మదిరాక్షుడు, శంకుడు మహారథులు. చిత్రాయుధుడు, చేకితాసుడు, చంద్రదత్తుడు, వ్యాఘ్రదత్తుడు మహారథులు. సేనాబిందుడు, పాండ్యరాజు అతిరథులు. కాశ్యుడు సమరథుడు, కుంతిభోజుడు అతిరథుడు, భీముని కుమారుడు ఘటోత్కచుడు అతిరథుడు, రాక్షస నాయకుడు. నాకు గుర్తు ఉన్నంత వరకు వీరు పాండవుల పక్షంలో అతిరథ మహారథులు. వీరంతా ఎంత బలవంతులైనా నేను చంపగలను, కాని శిఖండిని మాత్రం నేను చంపలేను అని అన్నాడు భీష్ముడు. పితామహ, అదేమిటి, మీరు శిఖండిని ఎందుకు చంపలేరు? అతను మీకన్నా బలవంతుడా అని అడిగాడు. నేను శిఖండిని చంపకపోవడానికి బలమైన కారణం ఉంది, చెబుతాను విను అన్నాడు భీష్ముడు. నేను రాజ్యాధికారము వహించనని, వివాహం చేసుకునని మా తండ్రి వివాహ సమయమున ప్రతిజ్ఞ చేశాను. నా తండ్రి మరణానంతరము నా తమ్ముడు చిత్రాంగదుడికి రాజ్యాభిషేకం చేశాడు. చిత్రాంగదుడు మహావీరుడు, దుడుకు స్వభావం కలవాడు, గంధర్వులతో తలపడ్డాడు. గంధర్వరాజు చిత్రాంగదుడిని సంహరించాడు. ఆ సమయంలో శంతనుని 2వ కుమారుడు విచిత్రవీరుని రాజ్యాభిషిక్తుని చేశాను. విచిత్రవీరునికి యవ్వనం రాగానే వివాహ ప్రయత్నాలు ప్రారంభించాము. ఆ సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెల స్వయంవరం ప్రకటించాడు. నేను ఆ స్వయంవరానికి ఒంటరిగా వెళ్ళాను. కాశీరాజు పెద్ద కూతురు అంబ అప్పటికే సాలుడు అనే రాజుకు మనసిచ్చింది. ఆ విషయం కాశీరాజుకు తెలియదు, అందుకే స్వయంవరం చాటించాడు. కానీ మరొక విధంగా జరిగింది. నేను కాశీరాజు కుమార్తెలు అయిన ఆ 3 కన్యలను, అనగా అంబ, అంబిక, అంబాలిక అనే కన్యలను పట్టి నా రథం మీద పెట్టుకొని బలవంతంగా హస్తినాపురానికి తీసుకొని వచ్చాను. ఆ 3 తన తమ్ముడు విచిత్రవీరుని వివాహం చేసుకోమన్నాను. అప్పుడు అంబ నాతో ఇలా అన్నది: నాకు మొదటి నుండి సాల్వుని మీద తలంపు ఉన్నది.
అతనిని నేను ప్రేమించాను, అతడు కూడా నన్ను ప్రేమించాడు. నీవు ధర్మాత్ముడవు, మనసు లేని మనువు చేయ తగదు, నన్ను అతని వద్దకు పంపండి అని ప్రార్థించినది. నా తప్పు నేను తెలుసుకున్నాను. వెంటనే సాదరంగా సగౌరవంగా అంబను సాలుని వద్దకు పంపాను. కాని సాలుడు అంబను వివాహం చేసుకోక నిరాకరించాడు. నిన్ను భీష్ముడు బలవంతంగా తీసుకొని పోయాడు. నీకు ఇంకా కన్యత్వము ఉంది అని నేను ఎలా నమ్మగలను? కాబట్టి నిన్ను భార్యగా స్వీకరించలేను. అదేంటి అలా అంటారు? భీష్ముడు నన్ను బలాత్కారంగా తీసుకొని వెళ్ళలేదు, తన తమ్ముని వివాహ నిమిత్తం తీసుకొని వెళ్ళాడు. నేను నిన్ను ప్రేమించిన సంగతి చెప్పగానే నన్ను సాదరంగా ఇక్కడకు పంపాడు. ఇందులో నన్ను అవమానించవలసిన పని లేదు. పైగా మనం పరస్పరం ప్రేమించుకోవడం మా తండ్రి గారికి తెలియదు, అందుకని స్వయంవరం చాటించాడు. అందువల్ల ఈ అనర్థం జరిగింది. ఇందులో నా దోషం లేదు. భీష్ముడు కూడా అంబికను అంబాలికను మాత్రమే తన తమ్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. నన్ను సాదరంగా నీ వద్దకు పంపాడు. ఇందులో తప్పేముంది అని ఎన్నో విధాలా బతిమిలాడింది. కానీ అతడు ఒప్పుకోలేదు. అంబ అటు సాలుని ప్రేమకు దూరమై ఇటు సంసార సుఖానికి పనికి రాకుండా పోయాను. ఇంకా నాకేది దిక్కు? దీనికంతా కారణం భీష్ముడు. అతని వద్దకు పోయి ప్రయోజనం లేదు. అతని మీద పగ తీర్చుకోవాలి. మహాబలవంతుడైన భీష్ముని సాధించుట నాకు సాధ్యం కాదు, తపస్సుతోనే సాధిస్తాను అని అనుకుంటూ అంబ కొంతమంది మునీశ్వరులు తపస్సు చేసుకునే ప్రదేశానికి వెళ్ళింది. వారికి తన గాథ అంతా సవిస్తారంగా చెప్పింది. అమ్మ, ఇది మహారాజులు చేసే పని, మాలాంటి సాధువుల వలన ఏమవుతుంది? నీకు కఠినమైన ఈ తపోనిష్ట తగదు, నీ తండ్రి వద్దకు పో అని అన్నారు. అయ్యా, ఈ సమయంలో నేను నా తండ్రి వద్దకు కానీ బంధువుల వద్దకు కానీ ఏ మొహం పెట్టుకొని వెళ్ళను. కాబట్టి ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను, ఇది నా నిర్ణయం అని చెప్పింది. అంబా, నీవు వరుసకు నాకు మనుమరాలివి అవుతావు. నీ తప్పు ఏమీ లేకుండా నీవు శిక్షింపబడ్డావు. దీనికి నీవు తపస్సు చేయడం ఎందుకు? దీనికి నేను మార్గం చూపుతాను. నీకు అపకారం చేసిన భీష్మునికి గురువు పరశురాముడు. అతని మాట భీష్ముడు తప్పక వింటాడు, నిన్ను తప్పక కాపాడుతాడు. నీవు పరశురాముని వద్దకు వెళ్ళు అని పలికాడు. తాతగారు, ఇప్పుడు ఆ పరశురాముడు ఎక్కడ ఉంటాడో కదా అని సందేహంగా అడిగినది. ఇంతలో అక్కడకు పరశురాముని శిష్యుడు అకృతవర్ణుడు అక్కడకు వచ్చాడు. అతనిని భార్గవరాముడు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు. హోత్రవాహనుడు, అయ్యా, మీరు మా గురువు గారికి ప్రియమిత్రులు. మీ గురించి మా గురువు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. పరశురాముడు రేపు ఇక్కడకు వస్తున్నారు అని ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని పలికాడు. అందరూ సంతోషించారు. మరునాడు పరశురాముడు ఆ ముని ఆశ్రమానికి వచ్చాడు. హోత్రవాహనుడు తక్కిన మునులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఘ్యపాదయాదులతో సత్కరించారు. హోత్రవాహనుడు అంబను చూసి ఆమె చరిత్ర అంతా వివరంగా చెప్పాడు. పరశురాముడు అంబను చూసి, అమ్మ, నీకు హోత్రవాహనుడు ఎలాగో నేను అలాగే. నీవు నిశ్చింతగా ఉండు, నీ దుఃఖం నేను పోగొడతాను. నీకు ఇద్దరు అవమానం చేశారు, ఒకరు సాలుడు, రెండవ వాడు భీష్ముడు. వీరిలో ఎవరిని శిక్షించమంటావు అని అడిగాడు. ఓ మహానుభావ, నన్ను ఎట్టి పరిస్థితులలోనూ సాలుడు భార్యగా స్వీకరించడు. అతనిని దండించి ప్రయోజనము లేదు. దీనికంతటికి కారణము భీష్ముడు. అతన్ని చంపడానికే తపస్సు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగింది అని పలికింది. వెంటనే పరశురాముడు అంబను తీసుకొని నా వద్దకు వచ్చాడు. సరస్వతి తీరంలో విడిది చేసి నాకు వర్తమానం పంపాడు. నేను వెంటనే మా గురువు గారు పరశురాముని వద్దకు వెళ్ళాను. ఆయనకు ఆర్ఘ్యపాద్యాదులు అర్పించి అతను నా వినయమునకు సంతోషించాడు. గాంగేయ, నీవు ఈ కన్యను ఎందుకు బలాత్కారంగా తీసుకొని వచ్చావు? పోని తీసుకొని వచ్చిన వాడివి మరలా ఎందుకు తిరస్కరించావు? వెంటనే ఈమెను నీ తమ్ముడికి ఇచ్చి వివాహం చెయ్యి, అంతేకాని ఈ ప్రకారం అనాథగా వదిలిపెట్టడం మంచిది కాదు అని పలికాడు పరశురాముడు. మహాత్మా, నా మాట కూడా వినండి. ఈమెను నేను బలాత్కారంగా తీసుకొని వచ్చిన మాట నిజమే, కానీ ఈమె తను సాలుని ప్రేమించాను అని
తెలిపిన వెంటనే సాదరంగా ఆమెను సాలుని వద్దకు పంపాను. ఇప్పుడు నేను ఈమెను నా తమ్మునికి ఇచ్చి ఎలా పెళ్లి చేయగలను అని అన్నాడు. అందుకు పరశురాముడు కోపించి, నీవు ఇప్పుడు ఈ కన్యను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చేయని పక్షంలో నేను నిన్ను, నీ బంధువులను, నీ పరివారమును చంపుతాను అని అన్నాడు. నేను ఎన్నో విధములుగా ఆయనకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాను, కానీ ఆయన వినలేదు. నీవు నాకు గురుడవు, నాకు ధనుర్విద్యను నేర్పావు, నా మీద అకారణంగా కోపించడం తగునా అని ప్రాధేయపడ్డాను. నీవు ఎన్ని చెప్పినను నా కోపం చల్లారదు. నీవు ముందు ఈమెను నీ తమ్మునికి ఇచ్చి వివాహం చెయ్యి, నాకు సంతోషం కలిగించు అని పలికాడు పరశురాముడు. గురువర్య, మీరు నన్ను అధర్మము చెయ్యమని పట్టుబడుతున్నారు. మరొకరి మీద మనసు ఉన్న కన్యను నా తమ్మునికి ఇచ్చి ఎలా వివాహం చేయగలను? ఈ విధంగా చేయరాని పని చేయడం కన్నా మీ ఆగ్రహానికి గురి కావడమే మేలు. మరొక మాట, అహంకారంతో ఇది మంచి పని, ఇది చెడ్డ పని అని తెలుసుకోకుండా పలికేవారు గురువైన దండనార్హుడు అని పెద్దలు చెబుతారు అని అన్నాడు. ఆ మాటలకు పరశురాముడు మండిపడ్డాడు. గాంగేయ, యుద్ధానికి సిద్ధం కాని హూంకరించాడు. గురువుగారు, ఇదివరకు మీరు అహంకరించి క్షత్రియ కులమును నాశనం చేశారు. అప్పుడు భీష్ముడు లేడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంకా మీ ఆటలు సాగవు. మీతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని పలికాడు. నేను వెంటనే మా తల్లి సత్యవతీదేవి వద్దకు వెళ్ళాను. జరిగినది అంతా ఆమెకు వివరించాను. ఆమె ఆశీర్వాదం తీసుకొని యుద్ధమునకు సన్నుద్ధుడనయ్యాను. ఇంతలో నా తల్లి గంగాదేవి మానుష్య రూపంలో అక్కడకు వచ్చింది. పరశురామునికి నచ్చ చెప్పబోయింది, కానీ ఆయన వినలేదు. నేను కూడా నా పట్టు వీడలేదు. ఇంకా ప్రయోజనం లేదని గంగాదేవి వెళ్ళిపోయింది. పరశురాముడు రథం ఎక్కాడు. కృతవర్ణుడు అతనికి సారథిగా ఉన్నాడు. నేను రథం ఎక్కాను. గురువు గారికి నమస్కరించాను. మా ఇద్దరి మధ్య ఘోరాతి ఘోరంగా యుద్ధం జరిగినది. పరశురాముడు నా మీద శరం పరంపర కురిపించాడు. నేను ఆ శరములను మధ్యలో తుంచి వేశాను. నేను పరశురాముని విల్లు విరిచాను. ఆయన మరొక విల్లు తీసుకున్నాడు. నా బాణ ప్రయోగానికి పరశురాముని ఒళ్ళు తూట్లు పడింది. రక్తం కారుతూ ఉంది. అధిక రక్తస్రావం వల్ల పరశురాముడు మూర్ఛిల్లాడు. గురువు గారిని ఆ పరిస్థితిలో చూసి నన్ను నేను తీవ్రంగా నిందించుకున్నాను. ఇంతలో పరశురాముడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. నా మీద ఒక అస్త్రము ప్రయోగించాడు. ఆ అస్త్రము ఏదో నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. ఆ అస్త్రము నా గుండెలో దిగబడింది. నేను కూలిపోయాను. నా సారథి రథం పక్కకు తీసుకొని వెళ్ళాడు. ఇంతలో నేను తేరుకున్నాను. మరలా పరశురాముని నా బాణములతో ముంచెత్తాను. ఈ ప్రకారము మేము ఇద్దరము 22 రోజులు ఘోరంగా యుద్ధం చేశాము. నేను పరశురాముని మీద శక్తి ఆయుధమును ప్రయోగించాను. దాని ప్రభావానికి పరశురాముడు మూర్ఛిల్లాడు. అక్కడ ఉన్న మునులు చాలా వ్యాకులం చెందారు. పరశురాముడు మూర్ఛలో నుండి తేరుకొని తన బాణములతో నా సారథిని చంపాడు. నన్ను మూర్ఛపోయేటట్టు కొట్టాడు. నేను తెలివి తప్పిన సమయంలో 8 మంది బ్రాహ్మణులు అనగా అష్టవసువులు వచ్చి నాకు సేవ చేశారు. మా తల్లి గంగాదేవి నా రథం నడుపుతూ ఉంది. నాకు తెలివి వచ్చి నేను నా తల్లికి నమస్కరించాను. రథం నాకు అప్పగించి నా తల్లి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి వేకువన నాకు 8 మంది అష్టవసువులు నా కలలోకి వచ్చారు. భీష్మ, నీవు మేము ఒకటే. పరశురాముని జయించగల అస్త్రము ఇది ఒకటే అని నాకు మోహనాస్త్రం ఇచ్చారు. నాకు మెలకువ వచ్చింది. వారు ప్రసాదించిన మోహనాస్త్రం ప్రయోగ ఉపసంహరణతో అభ్యసించాను. మరునాడు మరల యుద్ధ రంగానికి వెళ్ళాను. యుద్ధం మొదలైంది. నిన్న సగం చచ్చి వెళ్ళావు, ఈరోజు నీ మదం అనుస్తాను అంటూ నా మీద శరప్రయోగం చేశాడు. నేను ఆయన వేసిన అస్త్రములు తిప్పికొట్టి ఆయన గుండెలను గురిపెట్టి శక్తి ఆయుధాన్ని ప్రయోగించాను. ఆ అస్త్రధాటికి పరశురాముడు పడిపోయాడు. అతడి సారథి అకృతకర్ణుడు అతనికి స్పృహ కలిగించాడు. ఆయన తేరుకొని కోపించి నా మీద బ్రహ్మాస్త్రము ప్రయోగించాడు. నేను కూడా దానికి ప్రతీకగా బ్రహ్మాస్త్రము ప్రయోగించాను. 2 బ్రహ్మాస్త్రాలు విశ్వంలో విలయం సృష్టిస్తున్నాయి. ఈ సమయంలో నేను మోహనాస్త్రాన్ని ఆవాహన చేశాను. ఆ సమయంలో నారద మహర్షి పరిగెత్తుకుంటూ నా వద్దకు వచ్చాడు. గాంగేయ, వద్దు, మోహనాస్త్రము ప్రయోగించవద్దు, ఇది నీకు ఉచితం కాదు అని వారించాడు.
ఆకాశంలో నిలబడి ఉన్న అష్టవసువులు కూడా నన్ను వారించారు. నేను మోహనాస్త్రము ప్రయోగించడం ఆపాను. ఇంతలో పరశురాముని తండ్రి జమదగ్ని ఇతర పితృదేవతలు అతని ముందు ప్రత్యక్షం అయ్యారు. కుమార పరశురామ, అతను సామాన్యుడు కాడు. అతడు వసువు. అతడిని గెలవడం ఎవరి తరము కాదు. అతన్ని చంపడానికి నరనారాయణులో నరుడు అర్జునుడిగా జన్మించి అతనిని సంహరిస్తాడు. నీవు బ్రాహ్మణుడవు, ఈ అనవసర యుద్ధము మానుము అని హితబోధ చేశారు. కాని వారి మాట పరశురాముడు వినలేదు. వారు నా వద్దకు వచ్చారు, నాకు నచ్చ చెప్పారు. నాకు పట్టుదల పెరిగింది. నేను వారి మాట వినలేదు. ఇంతలో నా తల్లి గంగాదేవి కూడా అక్కడకు వచ్చింది. అందరూ పలుమార్లు ప్రయత్నించి మా చేత యుద్ధము మాన్పించారు. మేము ప్రయోగించిన బ్రహ్మాస్త్రములు ఉపసంహరించుకున్నాము. ఆ సమయంలో నాకు కలలో కనిపించిన 8 మంది బ్రాహ్మణులు అక్కడకు వచ్చారు. గాంగేయ, నీ గురువు బ్రహ్మవిధుడు, అత్యంత పరాక్రమవంతుడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకో అని చెప్పారు. తరువాత నారదుడు, దేవతలు, గంగాదేవి పరశురాముని వద్దకు పోయి, భార్గవరామ, దేవవ్రతుడు నీ శిష్యుడు. అతని మీద యుద్ధం చేయడం తగునా? అధర్మం చేయడం ఇష్టపడక నీతో యుద్ధం చేశాడు, కానీ అతనికి నీ మీద ఎలాంటి విరోధము లేదు. అతన్ని దయతో మన్నించుము అని వేడుకొన్నారు. నేను వెంటనే వెళ్ళి నా గురువు పరశురాముని పాదాలకు నమస్కరించాను. ఆయన వాత్సల్యంతో నన్ను లేవనెత్తి కౌగులించుకున్నాడు, నన్ను మన్నించాడు. అప్పుడు పరశురాముడు అంబను చూసి, అమ్మ, జరిగింది చూశావు కదా, నీవు చేయగలిగినది చేశావు, ఇంకా నీ దారి నువ్వు చూసుకో అని చెప్పాడు. అప్పుడు అంబ, మహాత్మా, నిజమే, నీవు చేయగలిగింది చేశావు. నేను తపస్సు చేసి నా తపోబలంతో భీష్ముని వధిస్తాను. ఈ జన్మలో కాకపోయినా మరొక జన్మలో అయినా నా పగ తీర్చుకుంటాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది. నేను హస్తినాపురంకు వెళ్ళిపోయాను. కానీ నాకు అంబ విషయం మనసులో వేధిస్తూనే ఉంది. ఒకరోజు నారద మహర్షి నా దగ్గరకు వచ్చాడు. ఆయనను అమ్మ గురించి అడిగాను. ఆయన ఈ విధంగా చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. సెలవు. నమస్కారం.